పరామర్శ విమర్శ జగన్ శ్రీకాకుళం టూర్ కొత్త కాంట్రవర్సీగా మారింది. సీదిరితో ములాఖతుకు ర్యాలీగా వెళ్లటం పొలిటికల్ హీట్లు పెంచింది. 4 గంటల ర్యాలీ చివరకు జైలు బయటే ప్రెస్ మీట్తో సరిపెట్టారు జగన్. పాలిటిక్స్ లో టైమింగ్ ఎంత ముఖ్యమో టైం కూడా అంతే ముఖ్యం. శ్రీకాకుళం జైల్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లారు జగన్. కానీ పరామర్శించలేకపోయారు. ఎందుకంటే విశాఖ నుంచి జగన్ చాలా ఆలస్యంగా శ్రీకాకుళం చేరుకున్నారు. అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నేతలతో కలిసి హుషారుగా ర్యాలీ తీశారు జగన్. అంపూరులో జైలు దగ్గరకు చేరుకునేసరికి ములాఖాతు టైం అయిపోయింది. జైలు రూల్స్ ప్రకారం జగన్ కు అనుమతి నిరాకరించారు. దాంతో చేసేదేమీ లేక జైలు బయటే సిదిరి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై తన స్టైల్లో విమర్శలు చేశారు జగన్. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? జగన్ టూర్ వైసీపీ తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పరామర్శకు కూడా ఇంత హంగామా అవసరమా అని ప్రశ్నించారు. సాధారణంగా నేతలు జైల్లో ఉన్నప్పుడు ఏదైతే ములాఖతులు చేయడము వారిని పరామర్శించడం జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అందరూ వెళ్లారు, పరామర్శించారు, వచ్చారు. ఈ టర్న్లో కూడా ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ముందే ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత మాట్లాడుతూ 18 ఇయర్స్ కుర్రాడు ఈ విధంగా ప్రమాదం జరిగితే దానికి తప్పే ఉందన్నారు. అంటే 18 ఇయర్స్ కుర్రాడు యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణం కోల్పోతే అది ప్రమాదం కాదా, తప్పు కాదా? దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటూ వస్తారనేది ఫస్ట్ పాయింట్. ప్రాణం పోయిన తర్వాత దాన్ని చిన్న తప్పు కింద దాంట్లో ఏముంది? యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి, దాని శిక్షలు కూడా ఉంటాయి, దాన్ని సమర్థించాలి, దాన్ని మనం కట్టుబడి ఉండాలి. దాన్ని అంటే యాక్సిడెంట్ చేసిన పర్సన్ మార్చి వేరే పర్సన్ దాంట్లో పెట్టి సాక్షుల్ని తారుమారు చేసే ప్రయత్నాలను కూడా సమర్థిస్తూ వస్తున్నారనే క్వశ్చన్స్ అయితే ఏపీ ప్రజెంట్ రేస్ అవుతున్నాయి కదా. తప్పు జరిగిందని అంగీకరించాలి, దానికి ఏదైతే శిక్షణ ఉన్నాయో శిక్షణ అనుభవించాలి. అలా కాకుండా ములాఖతుకు వెళ్ళడం తప్పు కాదు, కానీ ఒక ప్రచారం లాగా, ఒక ఆర్భాటం లాగా అంతమంది జనాన్ని వద్దు అని చెప్పి పోలీసులు పర్మిషన్స్ కాదంటున్నా సరే 5 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు ములాఖత్కి. ములాఖత్ అయ్యే వరకు, అంటే టైం అయిపోయే వరకు, 5 గంటలు దాటి వరకు అక్కడికి చేరలేదు, నాకు టైం ఇవ్వలేదు అంటున్నారు. ఎంతవరకు సమంజసం అనుకోవాలి? ప్రతిదీ రాజకీయమేనా? ఎస్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో భవిష్యత్తులో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన కొన్ని విషయాలకు దూరంగా ఉంటేనే ఆయన పొలిటికల్ కెరీర్కి అండ్ పార్టీకి కూడా చాలా మంచిదేమో అనిపిస్తుంది. పర్టికులర్గా విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ, ఇంతవరకు డెడ్ బాడీ దొరకలేదు, అసలు ఏమయ్యాడో కూడా తెలియదు. అలాంటి ఘటనలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించి చిన్నపిల్లడు, అతనికి ఏం తెలుసు, అతని మీద కేసులు ఉంటాయి, ఏవో తెలియక తప్పులు చేశాడని అతన్ని సపోర్ట్ చేశాడు. రెండోది సీదిరి అప్పలరాజు కొడుకు చేసింది యాక్సిడెంటే, మీరు అన్నట్టు ఖచ్చితంగా యాక్సిడెంటే. వాళ్ళు మేము మాట్లాడేది డిఎన్ఏలో మీకేదో వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, ఇదొక ఉన్న విశ్లేషణ మాత్రమే. అందులో యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ ఎవరు కూడా కావాలని చేయరు. కానీ తప్పు ఎక్కడ జరిగిందంటే ఆ యాక్సిడెంట్లో కొడుకును కాపాడుకునేందుకు కొడుకును పక్కన పెట్టి కొడుకు ప్లేస్లో ఇంకొక అమాయకుడిని తీసుకొచ్చి అతను పోలీసులకు అప్పగించి అతని మీద కేసు ఫైల్ చేయించారే. అంటే నీ కొడుకుని కాపాడుకుని ఇంకెవరు కొడుకునో బలి చేయాలని చూసి తండ్రి చేసిన తప్పు ఉందే. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, దాదాపు 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసే సీదిరి అప్పలరాజు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు స్టేట్ 10th క్లాస్ టాపర్ కూడా, డాక్టర్ కూడా పైగా. సో ఇన్ని తెలిసిన వ్యక్తి కొడుకుని కాపాడుకునేందుకు ఇంకో కొడుకుని ఎట్లా, వేరెవరు కొడుకుని ఎందుకు కవర్ చేశారనేది ఇక్కడ మెయిన్ తప్పు కదా. ఎస్, అనుకోకుండానే యాక్సిడెంట్ జరిగింది, అవును యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ ప్రకారం కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారో లేకపోతే యాక్సిడెంటే కాబట్టి బెయిల్ ఇచ్చి వదిలేస్తారో ఇవన్నీ తర్వాత విషయం. కానీ కొడుకుని కాపాడేందుకు ఇంకెవరినో చేసి తప్పు చేశారు కాబట్టి అది క్షమించరాని తప్పు కాబట్టి పోలీసులు చట్ట ప్రకారం అతను అరెస్ట్ చేశారు. సో అలాంటి క్రమంలో మీ పార్టీ నేత మాజీ మంత్రి కూడా కాబట్టి వెళ్ళి ములాఖాతులో కలవచ్చు, తప్పేం లేదు, దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ వెళ్ళిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కూడా అతను చేసింది తప్పే ఉంది, పైగా సిపిఆర్ కూడా చేశాడు అతను అని ఇవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఇది ఇలాంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దూరంగా ఉంటే వీటిని అవాయిడ్ చేసినా కూడా ఆయనకి పెద్దగా ఇబ్బంది ఉండదు నిజానికి. ఇప్పుడు సాయి కృష్ణ పరామర్శించకపోయినా లేకపోతే ఇవాళ సీదిరి అప్పలరాజుకి సపోర్ట్గా వెళ్ళకపోయినా ఆయనకి పెద్దగా పోయేదేం లేదు. లేని వాటిని అనవసరంగా తన మీద వేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అవును, సిదిరి అప్పలరాజు చేసింది ముమ్మాటికి తప్పే.
ఏంటంటే కొడుకుని వెనకేసుకొని రావడానికి ఇంకొకరిని బలి చేయాలనుకోవడం తప్పే. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒప్పుకుంటే ఎంతో గౌరవంగా ఉండేది. ఏదో పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, ఒక మనిషి ప్రాణానికి మా కుటుంబం బాధ్యత వహిస్తుంది అనుకుంటే ఇంకొక ఇమేజ్ ప్రజల్లోకి వెళ్ళేది. అది కాకుండా కొడుకుని అంటే పుత్రోత్సాహం అంటారు కదా, కొడుకుని కాపాడుకునే క్రమంలో ఇంకొకరిని బలి చేయాలనుకోవడం అక్కడ తప్పు జరిగింది. అంటే ఆ ప్రేమ, ఆ కన్న ప్రేమను కాపాడుకోనికి ఇంకో తప్పు చేయాలని చూసిండు, అది మాత్రం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు ఈ పార్టీ అనే కాదు, ఇట్లాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ పరామర్శల పేరుతో ప్రచారానికి ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కూడా కొడుతుంది. ఇప్పుడు జగన్ గారు కూడా అదే చేశారు. ఇంత ఆర్భాటం హంగు ఒకరిని పరామర్శించి, ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు ఒక మంచి ఉద్దేశంతో ఏమి వెళ్ళలే కదా, ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో జల్లికెళ్ళింది కాబట్టి ఆయన చూడనిక ఇంత ర్యాలీగా వచ్చి ఇంతమంది జనాలతో రావడం, ఏదో ఒకవేళ నిజంగా ములాఖత్ ఉంటే ఏదో సపోర్ట్ చేయకుండా రావాలి, కలవాలి, పరామర్శించి నేను నీకున్నాను ధైర్యం అని చెప్పిపోతే బాగుంటుంది. కానీ ఇంత హంగు ఆర్భాటంతో రావడం అయితే కొంచెం అంత ఆడ్గా అనిపిస్తుంది. అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఈ 2.5 ఏళ్ళు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ పరామర్శల కోసం జైలు దగ్గరికి ఎక్కువసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ప్రజల్ని పరామర్శించడం కంటే కూడా, ప్రజా సమస్యల మీద మాట్లాడటం కంటే కూడా సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేసినప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే చాలా ఎక్కువగా ఉంది. ఇక రెండో ఇష్యూ ఏంటంటే ప్రభుత్వం కూడా దీన్ని ఇంత పొడుగు సాగదీయొద్దండి. జైల్లో అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతాయంటే నిబంధనల ప్రకారమే జరగవు. కాబట్టి 5 అయిపోయిందని చెప్పి నీకు ములాఖాత్ లేదని పంపించేయకుండా ఒక అరగంట ఎక్స్టెండ్ చేసి స్పెషల్ పవర్స్ వాడి పర్మిషన్ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వాలతో గోల వదిలిపోతుంది. రేపొద్దున మళ్ళీ అనవసరంగా దీన్ని పొడిగించడం తప్ప వేరేది లేదు కదా. ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో రిలాక్స్డ్గా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈ సందర్భంగానే పరామర్శ కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారా అన్న ఒక ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. అండ్